మారు మనసు పొంది పరిశుద్ధపరచబడి పాప క్షమాపణ నిమిత్తం నీళ్ళ బాప్తిసం తీసుకొని బల్ల ఆరాధన రొట్టెలు తీసుకుంటే జీవము గలవారు అవుతారన్నమాట. ఏమవుతారమ్మా? జీవము గలవారు. జీవము గలవారు. ఈ బల్ల ఆరాధన తీసుకోనని వాళ్ళు జీవము లేనివారు. చెప్పండి. తీసుకోనని వాళ్ళు జీవం లేని వాళ్ళు, బల్ల ఆరాధన తీసుకునే వాళ్ళు జీవం గలవాళ్ళు. అంతే కదా. మరి బల్లార్ధన తీసుకున్న వాళ్ళు ఎవరు? అంత్య దినములో పైకి లేపబడతారు. అంతే కదా. దేవుడు వాళ్ళని లేపుతాడనమాట. అంటే జీవము కలిగిన వాళ్ళు ఎవరు? బలార్థన తీసుకున్న వాళ్ళు. బలార్థన తీసుకున్న వాళ్ళు ఎవరండి? పైకి దేవుడు వాళ్ళని పైకి ఎత్తుతాడనమాట. ఆ ఎత్తబడేదే రహస్య రాకడ సంఘం. ప్రభు రెండవ రాకడ సిద్ధపాటుకి సిద్ధపడమని పరలోకపు తండ్రి మనకు బోధిస్తున్నాడు. నేను 3 మాటలు చెప్పాను ఇప్పుడు. 1 దశమభాగం ఇవ్వాలి, 2 బల్లారాధన తీసుకోవడానికి మనం బాప్తిసం తీసుకోవాలి, మారు మనసు పొందాలి, ప్రభు కోసం మనం సిద్ధపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. 3 మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలి. 3 ఆ బల్లారాధన తీసుకోవాలి. 4 ఆ రాకడ కోసం సిద్ధపడాలి. అది సంఘం. దేవుడు ఏమంటున్నాడంటే మీరు లేపబడే గుంపులో ఉండాలంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? లేపబడే గుంపులోనా, ఇడవబడే గుంపులోనా? లేపబడాలి. ఎవరు లేపబడతారు? బల్లారాధన తీసుకున్న వాళ్ళు లేపబడాలి. బల్లారాధన తీసుకోవాలంటే ఏం అర్హత ఉండాలి? పశ్చాత్తాపడాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, లోకాశలు విడిచిపెట్టాలి, పరిశుద్ధపరచబడాలి, మార్మనసు పొందాలి, నీళ్ళ బాప్తిసం తీసుకోవాలి, రొట్టెని తీసుకోవాలి, జీవం కలిగిన వారు అవ్వాలి. అంత్య దినములో రెండవ రాకడ గుంపులో మనము చేర్చబడాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుడు సంఘాన్ని విక్లేష అనే మాట లోకం నుంచి బయటికి పిలిచాడు. మనము మన జీవం ఏ పార్టీ వారిది చెప్పండి? మన జీవితం ఏ పార్టీ వారిది? మన జీవితం ఏ పార్టీ వారిది? ఇంతలో కనబడి ఏం సాధిస్తాం ఈ లోకంలో? ఒకరిని తగాదాలు పెట్టుకొని, కక్ష పెట్టుకొని, పగ పెట్టుకొని, ఏంటి ఒకరి గురించి మాట్లాడి ఏమైనా సాధిస్తామేమో? ఏమీ సాధించలేదు. ఇంతలో కనబడి మా అమ్మగారు ఒక మాట చెప్పేది, నన్ను కన్న తల్లి ఒక మాట చెప్పేది, అది నాకు గుర్తుండిపోయింది. ఎట్లా అంటే మన చేతిలో పట్టుకున్న కుండ లాంటి వాళ్ళు మనం కుండ లాంటి వాళ్ళు. ఒక వ్యక్తి అంట కుండ ఇలా పట్టుకొని వెళ్తున్నాడు. నిండు కుండ అంటారు కదా, చెప్పండి. ఇలా పట్టుకొని చేతిలో పట్టుకొని వెళ్తుంటే హఠాత్తుగా కాళ్ళకి రాయి తగిలిందంట. బొట్టెలకి ఏం తగిలింది? రాళ్ళు తగిలింది. రాళ్ళు తగలగానే ఈ చేతిలో ఉన్న కుండ ఏమైపోయింది? జారింది. కుండ ఏమైపోయిందమ్మా? జారింది. జారిన కుండ కింద ఏమైపోయింది? పగిలిపోయిన కుండ ఏమవుతుంది? మళ్ళా మట్టి అయిపోతుంది. ఇది మన జీవితం. మళ్ళా దానికి కుండ తయారు చేయాలంటే మన వల్ల అవుతుందా? అదే కుండ కుమ్మరుని దగ్గర పోవాలి. కుమ్మరుడు ఎవరు? దేవుడే. మన జీవితము ఏ పాటిది? మనకు ఈరోజు అందం ఉందని, డబ్బు ఉందని, ఆస్తి ఉందని, బిల్డింగ్ ఉందని, బండి ఉందని, కారు ఉందని ఎక్కడ కూడా మనం మురిసిపోవద్దు. చేతిలో ఉన్న నిండుకుండా ఎప్పుడు జారుతుందో తెలియదు. వైఎస్ఆర్కి అన్నీ ఉన్నాయి, అధికారం ఉంది, సైనికులు ఉన్నారు. అప్పుడు కేంద్రంలో నుంచి కూడా అధికారం ఉందండి. ఒక మాట, అధికారం పనిచేసిందా? డబ్బు పనిచేసిందా? సైనికులు పనిచేశారా? ఒక టైం వస్తే ఏది పని చేయదు. మెడిసిన్ పని చేస్తుందా? చేతులు ఎత్తేస్తారు. మన జీవితాలు మన చేతిలో లేదు. మన జీవితాలు ఎవరి చేతిలో ఉంది? కాబట్టి మనం దేవుడు చెప్పిన మాటకి లోబడితే ఎత్తబడే గుంపులో ఉంటాం, జీవం పొంది ఉంటాము, ఎత్తబడతాం, ప్రభుత్వ సదాకాలం ఉంటాం. నంబర్ 1 దశమ భూభాగం దేవుని సంఘానికి ఇస్తే దీవించబడతారు. నంబర్ 2 బల్లారాధన తీసుకుంటే
జీవం కలిగిన వారు అవుతారు, శాశ్వతమైన జీవం పొందుకుంటారు. నెంబర్ 3, ఎత్తబడతాం. 3 మాటలు చెప్పా. ఎత్తబడే గుంపులో ఉండాలి. ఎత్తబడే గుంపు కోసం మనం సిద్ధపడాలి. ఒకానొక రోజు మనకున్న ఆస్తిపాస్తులు ఉండవు, వస్తాయి పోతాయి. దీన్ని బట్టి మనం నడవద్దు. మనం ఉన్నా కూడా లేని వాళ్ళుగా ఉండాలి, లేదు కూడా లేని వాళ్ళుగానే ఉండాలి. ఎలా బతుకుతున్నామో అలా బతకాలంటాడు దేవుడు. ఎప్పుడు ఒకటే పద్ధతిలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ మాటలు దేవుడు మీ హృదయంలో స్థిరపరచునుగా. హల్లెలూయా. ఒక చిన్న సాక్ష్యము. నేను దేవునితో ఇలా అనుకున్నా, నా బండి కవర్ లేదు, బండి బాగు చేయించుకోమని చాలామంది అన్నారు. నేను అస్సలు చేయించుకోను, ఫస్ట్ మందిరం బాగు చేస్తాను. ఈ మందిరం బాగుపడితేనే నేను బండి బాగు చేస్తాను, లేకుండా చేయను. ఒక 2-3 బ్రదర్ నాకు చెప్పండి, కవర్ అయిన కొనుక్కో బ్రదర్, రిపేర్ చేయాలి. లేదు, నా బండి మందిరం బాగు చేయాలి. మందిరం ఏ రోజు కంప్లీట్ అవుతుందో ఆ రోజు కొత్త బండి కొంటాను. దేవునికి స్తోత్రం. అది నా వ్యక్తిగత తీర్మానం. అదే బండిని నడిపిస్తూ ఉన్నా. నా ఆ డబ్బులు మందిరంలో పెట్టాను. ఇక్కడ దాకా తీసుకొచ్చింది. నూతన సంవత్సరం అయిపోయింది, పండుగలు అయిపోయినాయి, డబ్బులు అయిపోయినాయి. ప్రభువా, మరి ప్రార్థన చేసిన 2 రోజులు నువ్వు బాగు చేయమని ఒక బ్రదర్ అన్నాడు, చేయనన్నా. మందిరం బాగు చేయాలి. మందిరంలో ఏం బాగు చేయాలంటే టైల్స్ వేయాలి. పాల్ సీలింగు, టైల్స్. పాల్ సీలింగ్కి 1,30,000, టైల్స్కి ఈ టైల్స్కి 1,20,000 దాకా అవుతుంది. ఇప్పుడు ఈ 2 నేను చేయాలి, పెయింటు, పాల్ సీలింగు, ఈ టైల్స్ వేయాలి. మందిరం ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ నాకు మందిరం కావాలి అని అడుగుతున్నప్పుడు ఎవ్వరు ద్వారాలు కనబడట్లే. ప్రభువా, సరైన కూర్చున్నా, నాకేమో దగ్గర అక్షరాలు కనబడట్లేదు. ఇది ఒక సమస్య. మా పాస్టమ్మ గారు కూడా వాక్యం చెప్పమంటే నాకు అక్షరాలు కనబడదు అని చెప్పింది. నేను డాక్టర్ దగ్గర పోను, బండి దగ్గర పోను అనుకున్నాగా. ఒక సిస్టర్ గుర్తొచ్చారు. వాళ్ళు ఈ కళ్ళద్దాల దవాఖానా ఉందండి, అక్కడ ఫ్రీ ఆపరేషన్ చేస్తారన్నారు. ఇది బాగుంది, ఫ్రీ ఆపరేషన్ చేస్తారు, నువ్వు డబ్బులు పెట్టగా పోయిగా అంటాడు దేవుడు. ఫ్రీ ఆపరేషన్ చేస్తారంట, అక్కడ కళ్ళద్దాలు ఇస్తారంటే సరే అడ్రస్ తీసుకొని వెళ్తే అక్కడ 300-400కి ఒకటి ఫెడ్స్ ఇస్తున్నారు, ఫ్రీ ఆపరేషన్ చేస్తారు. ఆ క్యాంప్ మన సంఘంలో పెడదామని నేను అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నా. మన సంఘంలో కూడా ఇట్లాంటి ఫ్రీ ఆపరేషన్ చేయించాలి, సత్క్రియలు చేయాలి, క్యాంప్ పెడతారంటే పెడతామన్నారు వాళ్ళు. ఈ సమాజాన్ని కూడా ఒకటి తీసుకుందాం, మంచి సోషల్ సమాజ సేవ కూడా చేద్దామని నేను అనుకుని అడుగుతున్నా. ఒక బ్రదర్ వచ్చాడు, చూడడానికి అంత బాగలేదు, ఆత్మీయంగా బాగున్నాడు, 2వసారి జన్మించిన వాడు. ఆయన అంటాడు, అయ్యగారు, ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, ఆయన గురించి చెప్తున్నాడు, నాకు దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, ఆయన నీ సంఘానికి ఒక పాత్రగా మారుతాడు అన్నాడు. ఇదేంటి, నేను కళ్ళాదలు కోసిపోతే దేవుడు ఈయన చూపిస్తున్నాడు అనుకున్నాను. నాకు దేవుడు మాట్లాడతాడు. అప్పుడు ఆ వ్యక్తి లోపలికి వెళ్తే ఆయన అన్నాడు టైల్స్ మందిరం గురించి మాటలు వస్తే ఇదంతా మనం ఏర్పాటు చేద్దామండి, మనీ కూడా చేస్తాను అంటున్నాడు ఆయన. ఇది ఒక ద్వారం తెరవబడుతున్నట్టే కదా. ద్వారం తెరవబడదు అనుకున్నా, నేను కళ్ళాదలుగా పోతే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, కొంచెం స్తోత్రం చెప్పండి. నాకు ఆ క్లిక్ అవుతుంది మైండ్లో, అరే నా బల్బు వెలుగుతుంది ప్రభువా, నువ్వు టైల్ వేపిస్తావా, నాకు మందిరంలో కావాలి, లేకపోతే బండి బాగు చేయను అంటే నాకు దేవునికి సంబంధం. అప్పుడు ఆ బ్రదర్ వచ్చిండు, ఇదని చూసిండు, ప్రార్థన చేసిండు. ఆయన ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. ఆ బ్రదర్ని పిలుస్తున్నారు, రండి రవి గారు, కొద్దిగా సాక్ష్యం చెప్పండి. సాక్ష్యం చెప్పి 2 మాటలు చెప్పేస్తే బల్లార్దనకి వెళ్దాం. దాదా కమాన్ బిడ్డ, ఇక్కడ రండి సార్, ప్లీజ్. మీకు ఏం భారం పెట్టారు టైల్స్ కోసం? నిన్న వచ్చి ప్రార్థన చేసిపోయింది ఆయన. మంచి ఆత్మీయుడు, ఆయన చర్చిలో పండుకొని బతికాడట. ఆయనకు మామూలు చూడడానికి కనబడుతున్నా కానీ ఆయన అందరూ సేవ చేస్తాడు. ఆల్రెడీ మాది ప్రాబ్లం ఆల్రెడీ దగ్గర నేను మాత్రం చూసాను కూడా
ఆ దేవుడు ఇచ్చిన ఈ భూభావాన్ని బట్టి ఇక్కడ ఇలా ఉంటున్నా, ఈ సేవ చేస్తున్నా కాబట్టి వినపడట్లే? ఈ సేవ కూడా వినబడుతుంది కదా, వినబడితే చాలు. ఈ సేవ కూడా ఆయన ఇచ్చింది కాబట్టి ఇలా స్టేజ్లో ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు లేని వాడిని కూడా చాలా సాయం చేసుకుంటూ వస్తున్నాము. ఈ సేవ దొరకాలంటే కూడా చాలా అందరూ దొరకదు. ఇప్పుడు ఏంటంటే సేవ ద్వారా నాకు చూపించింది కాబట్టి నాకు అదే దేవుడు ఇచ్చిన కృప ఇది. కాకపోతే ఏంటంటే నేను కూడా నమ్ముకున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. ఎలా అంటే దేవుడు బాప్తిసం తీసుకోవాలంటే కూడా నేను ఇంటిలో పర్మిషన్ ఇవ్వడం చేయలేదు. ఇంటి వాళ్ళు ఎవరు నిసారి కూడా బాప్తిసం తీసుకున్నాను. కొన్ని రోజులు చాలా హింసలు పెట్టారు నన్ను. చర్చలో కొడితే కూడా చర్చలో నేను రోజు పాటున్నాను. ఆ దేవుడు నాకు అది నాకు కలిగించింది. మా డాడీ కూడా పెరాలసిస్ వస్తే కూడా ఎన్నో ఊరిని అర్థం చూపించింది. కానీ దేవుడి కొద్దిగా చర్చిని తీసుకెళ్ళి ప్రార్థన చేపిస్తే దేవుడి ద్వారా రక్షణ పొందాడు. అది ఒక్కొక్కటి ఏంటంటే ఈ స్టేజ్లో కూడా ఆయన కొన్ని రోజులు దేవుడి దేవాలను కూడా కొన్ని రోజులు బాగుపడ్డాడు. తీర టైంకి వచ్చేసరికి ఆయనకు 60 సంవత్సరాలు వచ్చింది. పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వచ్చినా కూడా ఆయన పట్టుకొని కొన్ని రోజులు సాగించాం. ఆయన దేవుడు చాలా రక్షణ పొందాం. బాప్తిసం కూడా తీసుకున్నాను. బాప్తిసం తీసుకొని కూడా కొన్ని రోజులు తీసిన తర్వాత లాస్ట్ పరిసర చనిపోయాడు. చనిపోయిన కూడా మన చర్చి మన మాదిరిగానే సమాధి చేసాం. ఏది ప్లేట్ లేదు, గ్లాస్. మమ్మీ కూడా ఎంతమంది చనిపోయింది. అయితే ఏంటంటే ఇలాంటి కూడా చాలా నాకు కూడా వాళ్ళు ఇచ్చిన ఆస్తి కూడా ఏమీ లేదు. మా డాడీ ఏదంటే దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఆయన రక్షణ ఇచ్చిన గొప్ప అనుకున్నాం. అయినా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నామంటే దేవుడు ఇచ్చిందే. నేను కూడా ఏంటంటే జాబ్ చేస్తున్నాను. ఈ కంటికి సంబంధించి అందరూ ఉన్న వాళ్ళైతే గవర్నమెంట్ హాస్పిటల్ రాలేదు. లేని వాళ్ళే వస్తారు మామూలుగా. ఆ వచ్చిన సిద్ధపరచమని చెప్పిన వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ డబ్బులు తీసుకోకుండా వాళ్ళ టెస్టులు చేయించి అద్దాలు యూజ్ చేసి ఆపరేషన్ చేయించి బాధ్యత చేస్తున్నాం కాబట్టి ఆ దేవుడి ద్వారా నాకు సహాయం వాళ్ళకి ఇచ్చేసినప్పుడు నాకు దేవుడు దారి చూపించాడు. ఇప్పుడు కూడా మన దగ్గర కూడా ప్రోగ్రాంలో పెట్టుకోవాలనుకున్నాం. ఒకసారి ఇక నేను అయ్యగారు వచ్చారు, మన అమ్మగారు కూడా వచ్చారు. అక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళకి సలహా చెప్పాను. ఎవరైనా ఏదైనా ప్రతి ఒక్కదానికి కూడా డబ్బుల సమస్య ఏమున్నది. మన చర్చలో కూడా నేను క్యాంప్ వేద్దాం అనుకుంటున్నాము. మరి పర్మిషన్ ఇస్తే దాన్ని బట్టి కూడా మేము కూడా డాక్టర్స్ వాళ్ళని కూడా పిలిపించి కూడా ఇచ్చేసాం అనుకుంటున్నాము. ఎవరు లేని వాళ్ళు కూడా వాళ్ళ మంచి ఆపరేషన్ అవసరం లేదు, పెట్టి పడుతుందా ఏ దాన్ని బట్టి తిరిగి చేయడానికి కూడా మేము అనుకున్నాము. అది మీరు అందరూ ఒకసారి విచారించుకొని మాకు టైం చేస్తే టైం కేటాయించినప్పుడు డాక్టర్స్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మరి ఒకరోజు క్యాంపు పెట్టేసి కూడా మరి అయ్యగారు కానీ మన అమ్మగారు ఒకసారి పర్మిషన్ ఇస్తే మరి ఇంకా కూడా మనం అందులో ఈ దేవుడి గురించి కూడా నేను చాలా కూడా చేయాలని అయ్యగారు మనం అనుకోకుండా దేవుడు మా దగ్గర రప్పించాడు. అది కూడా మన దేవుడు చూపించాం. కానీ మరి టైల్స్ గురించి కూడా ఏదంటే చేద్దామని అయ్యగారు నేను అడిగాడు. ఆ దేవుడు ఇచ్చిన భాగం అది ఎంతో మన దేవుడు చూపిస్తాడు. అయ్యగారు మనం చేద్దాం, ఆయన ఏం చేస్తాడని చెప్పాను. అలాగే దేవుడు సాధించిన అసాధ్యం అనేది ఏమీ లేదు. దేవుడు మాత్రం ఖచ్చితంగా చేయాలి. దేవుడు నాకు ఆజ్ఞాపించాడు. ఇది కంపల్సరీ సాధ్యమైన మనం చేయగలుగుతాం. హల్లెలూయా. ఆ దేవుడు ఆయన చేస్తాడు, ఆయన చేసాడు అన్నాడు. ఇది మాత్రం కంపల్సరీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. కానీ మాత్రం దేవుడు చాలా మన అయ్యగారు కూడా చాలా చేయమంటే అందరు సంఘాసం కూడా చర్చ్ గురించి చాలా మంది ప్రార్థనలు ఎక్కువ చేస్తారు. బాగుంటుంది. మనం ఇంకా కూడా లేవనెత్తాల పైకి. కాకపోతే సమయం ఇచ్చిందని కూడా ఇక నా తప్పులంటే మేము కృతజ్ఞత చెల్లించినాం. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ మధ్యలో మనము సోషల్ సేవ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఒక పాస్టర్ ఫెలోషిప్ కూడా స్టార్ట్ చేస్తున్నాం త్వరలో. అది ఏర్పాట్లో సిద్ధపడుతున్నాం. సోషల్ సమాజ సేవ కూడా మనం చేయాలి. మనమందరం కలిసి చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాం. కనుక మొట్టమొదటిగా నాకు చాలామంది డాక్టర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, పెద్ద పెద్దలు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా తీసుకురావాలని అనిపించింది. ఒక్కొక్క క్యాంప్స్ హెల్ప్ చేయాలి. ఏదో విధంగా మానవ సేవ మాధవ సేవ, మానవుని ప్రేమించమన్నాడు కదా, మీరు కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నా. టైల్ సిస్టంలో మరి ఆయన కూడా కొంతమంది చెప్తాను ప్రయత్నం చేద్దామని అన్నాడు. మీరు కూడా మరి ఆయనతో మాట్లాడండి, ప్రభు కోసం ప్రార్థించండి. ప్రభు ఎలా నడిపిస్తాలా. ఒక్కడే భారం పోయట కంటే నేననేది ఏంటంటే 10 మంది 10 రాళ్ళు వేస్తే ఒక కుప్ప అవుతుంది. జగ్గు నీళ్ళంట అమ్మ, గ్లాస్ నీళ్ళు జగ్గు అవుతుంది, జగ్గు నీళ్ళు కుండ అవుతుంది, కుండ నీళ్ళు డ్రమ్ అవుతుంది, డ్రమ్ నీళ్ళు ట్యాంక్ అవుతుంది, ట్యాంక్ నీళ్ళు బావి అవుతుంది, బావి నీళ్ళు చెరువు అవుతుంది, చెరువు నీళ్ళు. అది సిస్టమ్.
అది బాగుందా? ఒక్కడే మోయాలా? చెప్పండి అమ్మా. గ్లాస్ నీళ్ళు డమ్ము నిండుతుందా లేదా? కుండ నీళ్ళు డమ్ము నిండుతుంది. సిస్టమ్ ఒకటే. అలా చేస్తే బాగుంటుందని ప్రార్థన చేస్తున్నా. నాకు టైల్స్ కావాలి. ఇప్పుడు కార్పెంట్ చూడు ఎట్లయితుంది, దుమ్ము. ఈ టైల్స్ ఒకటే అయితే మీరు ప్రార్థించండి. ప్రభు మీకు ఎలా నడిపిస్తే అలా పార్టిసిపేట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఓకేనా? మరి జరసేపు పశ్చాత్తాపడదామా? బలార్ధన కోసము మోకరించి సిద్ధపడదాం. దయచేసి బలార్ధన తీసుకోవడానికి మీ పాపాను ఒప్పుకొని విడిచిపెట్టండి. వాక్యాన్ని కూడా తీర్మానం చేసుకోండి. రైట్? అందరు కలిసి ప్రియులరా ఒకరితో ప్రేర్ చేయండి. మనసులో తీర్మానం చేయండి. తీర్మానం సాక్ష్యమా తర్వాత బల్లార్ధంతో అమ్మా. దయచేసి జర్సేపు తీర్మానం చేసుకుందామా? పశ్చాత్తాపడదాం. నూతన సంవత్సరంలో కొంచెం తీర్మానం చేసుకుందాం. సిద్ధపడదాం. ప్రభు కోసం ఆత్మీయత కోసం సిద్ధపడదాం. ఒకరు ప్రార్థన చేయండి. ఎవరు ప్రార్థన చేస్తే చేతులు ఎత్తి మీకు మైక్ ఇస్తాను. అందరూ సిద్ధపడండి. మనసులో చేయండి. ఒకరు బయటకు చేయండి. జాషువా ఎవరు ప్రార్థన చేస్తే మైక్ అందించండి. అందరు కళ్ళు మూసుకోండి. సిద్ధపాటు ప్రార్థన చేయాలి. అందరూ కళ్ళు మూసుకొని దేవుని వైపు చూస్తూ, మన ఊరికే రాలేదండి దేవుని దగ్గరికి. మన సమస్యలు చెప్పుకోవడానికి, మన హృదయాన్ని సరి చేసుకోవడానికి, ఈ కొత్త సంవత్సరంలో మన హృదయాన్ని మార్చుకోవడానికి ఈ బల్లారంలోకి వెళ్తుండగా మన హృదయాన్ని సరి చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు తెరిచి చూస్తే ఈ లోకంలో చూస్తాము. కళ్ళు మూసుకొని చూస్తే దేవుడు కనిపిస్తాడు. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హృదయంలో సరి చేసుకోవాలంటే మనం రక్షణ బాప్తిసం తీసుకోవాలి. అట్లాగే బాప్తిసం తీసుకున్న తర్వాత దర్శనం ఇచ్చేది నేర్చుకోవాలి. దాని కొరకు సిద్ధపడ్డాం. మన హృదయాన్ని సరి చేసుకుందాం. దర్శన కాలం అంతా ఈ సంవత్సరంలో గండియు తండ్రి ఆయన దేవులని మమ్మల్ని నీ కృపతో కాచి కాపాడుకోవడానికి స్తోత్రములు ప్రభువా. అయ్యా కోడి తన రెక్కల మీద తన బిడ్డను దాచిన విధంగా అయ్యా నీ హస్తాల మీద మా అందరినీ దాచినందుకు స్తోత్రములు ప్రభువా. నూతన సంవత్సరంలో తండ్రి జీవించామంటే అయ్యా మాకు ఇచ్చిన జీవాయుషును బట్టి ప్రభువా నీకే స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు ప్రభువా. పరలోక రాజ్యానికి స్తోత్రములు నాయన. అయ్యా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి పోషించిన దేవా, నడిపించిన దేవా, తోడుకున్న దేవా నీకే స్తోత్రములు తండ్రి. అయ్యా నీ వాక్యంతో నీ ఆత్మతో మా అందరినీ నింపుచిన
ఇంకొకరు చిన్న ప్రార్థన చేయండి. ఇంకొకరు చిన్న ప్రార్థన. అయ్యా ఇదిగో చెప్పుకొచ్చిన మూడుకొని అయ్యా గుణపరచకు మహింపరచకు అయ్యా ఇచ్చినటువంటి సమానటువంటి చేస్తున్నాం. ఈరోజు నా ప్రభావం మనకు మాత్రం బయట ఈ గుణంలో మేము అనేక వాక్యాంశాలను నడుచుకుని నా ప్రభావం ఎట్లా భయపరచగలిగిన ప్రభావం అయ్యా తండ్రి ఎంతో అయ్యా ఈ చెప్పిన మాటను మేము అంగీకరించి నడుచుకునే జ్ఞానం మనం దయచి ప్రతి వారు లేక సంవత్సరం చేసిన పాపాలను క్షమించండి అయ్యా ప్రభా, దోషములను క్షమించండి ప్రభా, అపరాధాలను క్షమించండి ప్రభా. తీసుకున్నటువంటి నీ యొక్క రక్తంలో అయ్యా మేము అనుగుణమా అనరులమా మేము గ్రహించుకొని ప్రభా మేము దాన్ని పాల్పంచుకోవడానికి మాకు ఒకసారి జ్ఞాపకం చేయండి ప్రభా. నీ కొందరం స్వప్నం చెల్లిస్తున్నాం. అదే విధంగా నా ప్రభావం ఇదిగో కొందరికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చండి ప్రభావం. మీ కొందరం స్వప్నం చెల్లిస్తున్నాం. లేక మందిరం అలంకరించడానికి నా ప్రభావ ప్రతి వారితో మీరు మాట్లాడండి. ఆయన నీకు ఎవరైనా స్వప్నం చెల్లిస్తున్నాం. ఏదైతే అయ్యా ప్రభావ అక్కలు ఉన్నాయో అవసరాలు ఉన్నాయో సంఘమంతా ప్రార్థన చేయడానికి అయ్యా మాతో మాట్లాడండి. నా ప్రభావ నీకు ఎవరైనా స్వప్నం చెల్లిస్తున్నాం. ఈరోజు మాకు ఇచ్చినటువంటి జీవాహారం బట్టి ఆత్మ ఆహారం బట్టి నీకు స్వప్నం చెల్లిస్తున్నాం. అయ్యా మరోసారి అయ్యా నీ ఆత్మని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారు చేసినటువంటి పరిచర్య వారు చేసిన స్వార్థం బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాయి. అయ్యా తల్లి నీకు అందరం స్వతంత్రం చెల్లిస్తున్నాం. అదే రీతిగా నా ప్రభావం అయ్యా సంఘ మధ్యలో ఉన్నటువంటి సమస్య యాదగిరిపల్లి అయ్యా మందిరం గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాయి. అయ్యా ఉత్తర సంవత్సరంలో దూరం జరపని ప్రభావం మీకు ఉదయం స్వతంత్రం చెల్లిస్తాం. అక్కడ కూడా నా ప్రభావం ఈ సువార్త ప్రకటించుటకు అయ్యా నా ప్రభావం అక్కడ కూడా మందిరం నడవడానికి సహాయం చేయండి. అయ్యా ఒకసారి మనందరం జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కూడుకున్న ప్రతి పిల్ల గురించి జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ సభ్యుల గురించి జ్ఞాపకం చేసుకోండి. అవసరం తీర్చండి ప్రభుత్వం. నీకేమైనా స్వతంత్రం చెల్లిస్తూ ఇచ్చిన ప్రార్థన మీ పాత సమర్పించుకుంటూ చేస్తున్నాను తండ్రి. మీరందరూ బలారాధన తీసుకోవాలి. మారు మనసు లేని వారు మారు మనసు పొందాలి. బాప్తిసం లేని వాళ్ళు బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడాలి. ఈ వచ్చే సంవత్సరంలో మీరందరూ కొత్త ఇల్లు కట్టుకోవాలని నా ప్రార్థన. హల్లెలూయా. లోకం ఉండాలి, మనకు పరలోకం ఉండాలి. పరలోకంతో పాటు లోకం కూడా ఇస్తాడు దేవుడు. మనం పేదవాళ్ళు చేయడు దేవుడు, మన కోసం పేదవాడు అయ్యాడు. నా ప్రార్థన ఒకటే, నా సంఘం అందరికీ కార్లు ఉండాలి, బంగ్లాలు ఉండాలి, పరలోకం ఉండాలి. నాకు ఎందుకు ఉండకూడదు? నేను పేదవాడుగా ఉండకూడదు. నా దేవుడు పేదవాడు కాదు. అదే నా ప్రార్థన. మీరు నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను అలాగే ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. కానీ ముందుగా మారు మనసు పొందాలి. దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. దేవుని ఆత్మీయతలో నడవాలి. దేవుని మార్గంలో నడవాలి. దేవుని ప్రేమించాలి. దశంభాగాలు ప్రభుకిస్తే ప్రభు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన విస్తరింప చేసే దేవుడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన గురించి నమ్మదగిన వాడు అని చాలా చోట్ల రాయబడ్డాడు. నమ్మదగిన వాడు, మేలు చేస్తాడు. నేను ఈ సేవ ప్రారంభించినప్పుడు ఒకటే మాటను పట్టుకుని వచ్చిన, లేని వాటిని నువ్వు చేస్తావు అంతే. లేదని మనం అంటున్నాం, నా దేవుడు ఉన్నవాటిగా చేస్తాడు. అదొక్కటే మాట, అది ఒక్కటే మాట. మీరు ఇది మాట పట్టుకుని వెళ్ళండి. నేను వాక్యానుసారంగా దర్శనం భాగిస్తా, పశ్చాత్తాపడి మార్మనసు పొందా, బాప్తిసం తీసుకున్నా. నాకు లేని వాటిని ఏం చేస్తావు? నువ్వు ఉన్నవాటిగా చేస్తావు అంతే. ఆ విశ్వాసము వ్యర్థము కాదు, నిరర్ధకం కాదు. ఒక్క నిమిషం 2 చేతులెత్తి సిద్ధపడదాం. ఏమంటే, దేవా, లేని వాటిని ఉన్నట్టు చేసే దేవుడు, నా అవకతవకలు అంటే చిన్న చిన్న చిట్క బలహీనతలు, నీకు వ్యతిరేకంగా నేను ఎక్కడెక్కడ నడుస్తున్నాను, నీకు తిరుగుబాటు చేస్తున్నానా, నీ వాక్యానికి పట్టించుకోకుండా వెళ్తున్నానా, అది నా పాపం అవుతుంది. వాక్యాన్ని లక్ష్య పెట్టని వాళ్ళు, వాక్యాన్ని పట్టించుకున్న వాళ్ళు పాపం చేసిన వాళ్ళు అవుతారు. ప్రియులారా, వాక్యాన్ని పాటించండి. వాక్యం మీద మనసు పెట్టండి.
ఎందుకంటే వాక్యములో ఏముంది? జీవం ఉంది. వాక్యంలో ఏముందండి? జీవం ఉంది. ఆ జీవం ఏం చేస్తుంది? అంత్య దినాల్లో మనకు పైకి లేపుతుంది. కనుక వాక్యాన్ని అనుసరించాలంటే నెంబర్ 1 దశమాగం ఇవ్వాలి. నెంబర్ 2 పశ్చాత్తాపడి మారు మనసు పొంది నీళ్ల బాప్తిసం తీసుకోవాలి. నెంబర్ 3 పరిశుద్ధపరచబడి బల్లారాధన తీసుకొని రెండవ రాకడ కోసం మనం సిద్ధపడాల్సిందే. ప్రభు వస్తున్నాడు. దేవుని చిత్తమైతే, ఆయన రాకడ ఆలస్యమైతే కొంతమందిని ప్రభు కోసం సంపాదించుకోవాలి, కొన్ని సంఘాలు కట్టాలి, ప్రభు కోసం బ్రతకాల, ఆత్మలను సంపాదించాలి. ఆత్మలను సంపాదించే పని చేద్దాం ఈరోజు, ఈ సంవత్సరం మనం. ప్రభువా కనికరించండి, కృప చూపించండి, క్షమాపణ కోరుతున్నాం. ఎన్నో మా జీవిత యాత్రలో ఎన్నోసార్లు తిరుగుబాటు చేసిన వాళ్ళము, ఎన్నోసార్లు వాక్యాన్ని చూసి చూడినట్టుగా ఈనినట్టుగా పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళం. పదే పదే నువ్వు మాకు స్వరముతో పిలుస్తున్నావు, మా మనస్సాక్షిలో గద్దిస్తున్నావు, మా ఆత్మ కృంగుతుంది. పరిశుద్ధాత్ముడు మా పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు, మూలుగుతున్నాడు, బాధపడుతున్నాడు, సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముని మూలుగు, మా మనస్సాక్షి స్వరము, మేము తిరుగుబాటు చేస్తున్నాం. క్షమించండి, క్షమించండి, క్షమించండి. ఈ సంవత్సరం మరొకసారి ప్రభువా వాక్యాన్ని మా మనసులో పెట్టుకొని ఆత్మీయతలో అభివృద్ధి చెందడానికి, వాక్యానుసారముగా లోబడి నిన్ను ప్రేమించి పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది రొట్టె అయిన యేసు ప్రభు శరీరాన్ని భుజించి ఎత్తబడే గుంపులో ఈ పరిచర్యను చేర్చమని, లేవి గోత్రములకు 10వ భాగము ఇవ్వాలని ఆజ్ఞ ఈ సంఘం పాటించడానికి, మారు మనసు పొంది రొట్టె అనే శరీరాన్ని తింటే మీరు జీవం కలిగిన వారవుతారు, ఈ జీవాత్మ మాకు అందరికి అనుగ్రహించమని, అంత్య దినములలో మీరు ఎత్తబడే గుంపులో ఉంటారు అనే మాట నేను లేపుతాను అన్నావు కనుక లేపబడే గుంపులో ఈ పరిచర్యను చేర్చమని క్షమాపణ అడుగుతూ కోరుచున్నాను తండ్రి. నా బలహీనతలు, మా తరతరాల పాపాలు క్షమించండి. మరొకసారి బలార్థన తీసుకున్న వారిని నూతనపరచు తండ్రి, సరిచేయి ప్రభువా, పరిశుద్ధపరచు నాయన. ఈ సంవత్సరంలో మా సంఘంలో పేదవాళ్ళు ఉన్నారయ్యా, ఇల్లు లేవు, ఉద్యోగాలు లేవు, పిల్లలకు సరైనటువంటి చదువు లేవు, అనారోగ్యాల బాధలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, లోన్స్ ఉన్నాయి. ఒక్కసారి మీరు చూడండి ప్రభువా, ఒక్కసారి మీ కరుణ, కృప, కటాక్షం ఈ మందిరానికి ప్రార్థనకు వచ్చే వారందరిపైన ఉంచు నాయన. వారు చేస్తున్న పనులు, వ్యాపారాలు ఆశీర్వదించండి. ఉద్యోగాలకి ప్రమోషన్ ఇవ్వండి. యవన బిడ్డలకు చదువు, జ్ఞానం ఇవ్వండి ప్రభువా. వారి కెరియర్ని దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా, దీవించండి ప్రభువా. నిన్ను ప్రేమించడానికి ఈ 10వ భాగాలు తెచ్చి నీకు ఇచ్చి సంఘాలు కట్టేవారుగా వారి భార్య, పిల్లలు, కుటుంబం, మనవులు అందరూ కూడా దీవించబడినట్లు పేదరికం తీసివేయినైనా, రెంట్కుండే దరిద్రం తీసివేయి, లోన్ తీసివేయి, అప్పులు తీసివేయి, గొడవలు తీసివేయి, తంటలు తీసివేయి, తగాదాలు తీసివేయి, కోపం తీసివేయి, ఆవేశం తీసివేయి నాయన. సమాధానం దయచేయండి, శాంతి దయచేయండి, ప్రేమ దయచేయండి, ఐక్యత దయచేయండి. ఒకరి పట్ల ఒకరు భారము కలిగి కన్నీళ్ళు విడిచి ప్రార్థించే వారముగా దయచేయండి. అనురాగం దయచేయండి అయినా. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నావు, నీ కంటికి కనబడే సహోదరిని ప్రేమించమన్నావు తండ్రి. నీ వాక్యాన్ని ప్రభువా మేము కలిగి జీవించడానికి ఈ సంవత్సరం మాకు తీర్మానం చేస్తున్నాం తండ్రి. ప్రతి మనిషిని ప్రేమించేవారుగా చేయండి, ప్రార్థించేవారంగా చేయండి, క్షమించేవారంగా చేయండి నాయన. ఉప్పులాగా కలవడానికి సహాయం చేయండి, రుచిగా ఉంచండి. స్వస్థత బుద్ధి కలిగి, మేలుకో కలిగి ప్రార్థించే వారముగా చేయండి.
ఒక గుంపుగా ఒక గ్రూపులో చేరి ప్రార్థించే వారముగా చేయండి తండ్రి. పేదరికం తీసివేయండి ఆయన, అనారోగ్యం తీసివేయండి ఆయన, దరిద్రం తీసివేయండి ఆయన, పాపము శాపము 3-4 తరాల శాపం మా మీద రాకుండా అరికట్టండి తండ్రి. ఈ సంఘమును పరిచయం దీవించండి. నీ చిత్తమైతే ఈ బండలు, టైల్స్ లేక పెయింటింగ్, పాలిసింగ్ మందిరం పూర్తి అవడానికి సాయం చేయండి. క్షమించమని మరొకసారి అడుగుతూ ఈ బల్లారాధన పరిశుద్ధపరచబడి మా ముందున్న రొట్టెని ఈ యొక్క పానీయమును పరిశుద్ధపరచు. మత్తయి సువార్త 26:26 చదవము. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తిరిగి, ఇది నా శరీరమని చెప్పి, మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగండి, ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చెల్లింపబడుతున్న నిబంధన రక్తం. పరిశుద్ధాత్మ తండ్రి, ఇదిగో ఈ రొట్టెని పట్టుకొని ఇదిగో ఈ పానీయముని శరీరముగా పరిశుద్ధపరిచి మాకు ఇవ్వబడినటువంటి ఈ లోకములో ప్రత్యేకమైనటువంటి నీ సంపాదనగా ఇకలేషియా అంటే లోకములో పిలువబడి బయటకు వచ్చి మీరు సంపాదించిన సంఘముగా మేము ఆరాధిస్తున్నాం. ఇదిగో ఈ రొట్టెను భుజించుచుండగా ఈ పానీయమును తాగుచుండగా కొత్త నిబంధన గ్రంథం అనే నిబంధన మా జీవితంలో స్థిరపరచమని మీరిచ్చినటువంటి ఈ కృపను బట్టి కృతజ్ఞతలు. మరొకసారి పరిశుద్ధపరచము. అపవిత్రులు పాపంలో నిలిచి తీసుకోకుండా క్షమించండి, సరిచేయండి, పరిశుద్ధపరచండి, నీ రాకడ కొరకు సిద్ధపరచండి, ఎత్తబడే గుంపులో చేర్చండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. Hey!
వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ బల్లారులను పరిశుద్ధపరచండి, నీ రక్తంతో కడగండి, బలమైన ఆత్మతోనూ శక్తితో నింపండి. మేము ఎత్తబడే గుంపులో జీవంతో నింపి నీ రొట్టెలోనూ నీ శరీరంలోనూ ఒక అవయవాలుగా ప్రతిష్ఠ చేయమని యేసు ప్రభు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తీసుకోండి అమ్మా. ఒక పాట పాడితే పిల్లలు ఎవరు సాయంత్రం కూర్చుంటారు. దిగాలి బేట, మైక్ ఇక్కడ లేదు. ఎవరు వెళ్ళవద్దు, క్యాలెండర్ తీసుకోవాలి, క్యాలెండర్తో ఫోటో దిగాలి. డైలీ తెలిసిన సాంగే కాకుండా కొత్తది కూడా మనం నేర్చుకోవాలని కోరుకుంటున్నాము. ఒకటే సాంగ్ అంటే కష్టము. డైలీ మేము కొత్త సాంగ్స్ కూడా పాడుతూ ఉంటాము. అంటే ఎవ్రీ వీక్ దయచేసి అందరూ నేర్చుకోవాలని కోరుకుంటున్నాము. నూతనమైన పాటలు దేవుని స్తుతిద్దాం. నీకే మహిమ నీకే ఘనత అనే పాట కొత్త పాట ఇది. అయిపోయిన తర్వాత క్యాలెండర్ ఫోటో తీసి పంపించారు. డిస్టర్బ్ కాదు. నీకే మహిమ నీకే ఘనత నీకే స్తుతియు స్తోత్రము. నీకే మహిమ నీకే ఘనత నీకే స్తుతియు స్తోత్రము.
ఓకేనా? మీరు అందరికన్నా ముందు వచ్చి పాడితే బాగుంటుంది. ఇప్పుడు సువార్తమ్మ గారు నాకు మనసులో ఒకటి ఉండే, ఇదివరాలు నీ సంవత్సరం చీరలేవలేదని ప్రార్థన చేస్తున్నా. పరిస్థితులు బాగాలేదు. అయితే సువార్తమ్మ గారికి దేవుడు ప్రేరేపిస్తాడనమాట. కొంతమందికి ఆమె ప్రేరేపించబడి ఆమె కొన్ని చీరలు అంటే ఒక 20 లోపల చీరలు ఇవ్వాలని తీసుకొచ్చింది. ఆమె చెప్పిన మాట ఏంటంటే ఫస్ట్ పాటలు పాడేవారు 5 చీర ఇస్తుందట. ఆమె చెప్పిన పేర్లు అక్కడ రాశాము. వాళ్ళు రాస్తే వాళ్ళు తర్వాత వారికి సువార్తమ్మ ఇక్కడ నిలబడండి అమ్మా. పాస్టమ్మ మీరు నిలబడండి, ఇద్దరు నిలబడండి. కొంతమంది వాళ్ళకి చీర ఇవ్వాలని ఆమె దలుచుకున్నది, వాళ్ళ పేరు రాయమని చెప్పా. అది దేవునికి స్తోత్రం. మొత్తం ఋతమ 11 అయింది, 11 ఉంది. మిగతా గుంపుగా 11 అయినాయి మొత్తం. ఇంకెవరెవరు విధవరాలు లేదా ఇదివరాలు వాళ్ళు అంతే కదా. ఇదివరాలుగా రాయండి, తర్వాత చూద్దాం. పాట పాడేవాళ్ళు ఇదివరాలు. ఇంకా ఇదివరాలు ఝాన్సీ రాలేదు. ఒక నిమిషం, మేము ఇదివరాలకు ఫస్ట్ ఏమని చెప్పింది, తర్వాత పాటలు పాడేవాళ్ళం. ఝాన్సీ సెకండ్ గ్రూప్లో వస్తారు, వాళ్ళు ఇదివరాలుగా ఉన్నారు. తర్వాత చంద్రమ్మ ఇదివరాలు, తర్వాత లక్ష్మి వచ్చిండ్రు, రాణి సిస్టర్, అలాగే దానిబాయ్. ఇంకా ఎవరైనా ఇదివారాలు ఉంటే మేము మర్చిపోతే పొరపాటున వాళ్ళ పేరు నాకు చెప్తే వాళ్ళది కూడా రాసుకుంటాం. ఇదివరాలు చేతులు ఎత్తండి. ఎవరు ఉన్నారు ఇదివరాలు? భర్త లేని స్త్రీలు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి అమ్మా, పైకి ఎత్తు మమ్మీ. వాళ్ళిద్దరు రాశారు. ఇంకెవరైనా ఉన్నారా? 3 రాశారు. రైట్. ఫస్ట్లో పాటలు పాడేవారు ఆమె పేరు చెప్పింది. రజనీ సిస్టర్ ముందుకు రండి, అలాగే సీమోన్ మార్తా ముందుకు రండి, ప్రేమ సిస్టర్ ముందుకు రండి, రేఖ ముందుకు రండి, సంతోషి ముందుకు రండి. వీళ్ళు పాస్టమ్మ చేతి మీద నుంచి సువార్తమ్మకి ఇస్తుంది, సువార్తమ ఇస్తుంది. రజనీ, మార్తా, ప్రేమ, రేఖ, సంతోషి. సంతు ఉందా? మీరు ఒక్కసారి ఇట్లా నిలబడండి, నేను చెప్పినట్టు చేయండి. మీరు ఇట్లా రండి అమ్మా, మీరు ఇట్లా రండి, నేను చెప్పినట్టు చేయండి. సంతోషి ఉందా? సంతు కిందికి వెళ్ళిపోయిందా? రైట్ అమ్మ, ఫోటో తీ బిడ్డ. ఒక చీర నేను పిలిచిన వాళ్ళు రండి అమ్మా. ప్రేమ అంట. రైట్. ఇచ్చినప్పుడు ఫోటో తీ బిడ్డ. మీరు తీసుకున్న వాళ్ళన్నీ పక్కకు ఉండాలి, ఫోటో తీయాలి. రైట్, వెరీ గుడ్. పక్కగా ఉండమ్మా. ప్రేమ కూర్చోద్దు. ప్రేమ, ఓ ప్రేమమ్మ కూర్చోవద్దు, నిలబడు. కూర్చోవద్దు. తీసుకున్న వాళ్ళు ఎవరు కూర్చోవద్దు, అక్కడ నిలబడాల. మార్తా తీసుకున్నదా? రజనీ రేఖానా? నేను పేరు పెట్టకముందే వచ్చేస్తున్నాను. అంత తొందర ఎందుకు? పిలిస్తేనే తీయలేకుండా దిగు నువ్వు. మీరు కూడా వాళ్ళలాగానే ఉన్నారు. నేను పిలిస్తే రావాలి. ఎంతమంది అయిపోయారు ఇప్పుడు? ఎవరెవరు? అంత హడావుడి ఎందుకు చేస్తారు? అయిపోయింది మొత్తం. ఓకే, పాస్టమ్మ కూడా ఇస్తుంది. ఇప్పుడు సంతుని ఎవరు పిలుస్తారు? పిలవండి ఎవరైనా. మీరు పిలిచేంతవరకు అక్కడే ఉండండి, ఫోటో దిగాలి మీతోటి. పక్కన పెట్టండి, మీరు పక్కన. ఆమె వచ్చినప్పుడు మీరు రండి అమ్మ. అయిపోయింది కదా. తర్వాత ఇదివరాలు ఝాన్సీ రాలేదు. చంద్రమ్మ నువ్వు రామా. తర్వాత లక్ష్మి అమ్మ మీరు రండి. రాణి సిస్టర్, దానిబాయి నెక్స్ట్ గుంపులో వస్తుంది. దానిబాయి రాలా. రైట్. లక్ష్మి, రాణి సిస్టర్. లక్ష్మి అయిన తర్వాత రాణి.
రైట్ రాణి. అమ్మా మీరు వెళ్ళకండి, ఇటు రండి, ముగ్గురు చీరలు తీసుకురావాలి, ముందుకు రండి అమ్మా. మీరంతా ఒక గ్రూప్ తోటి ఫోటో దిగండి. సువార్త వాళ్ళ పక్కకు పెట్టండి. రండి ఇక్కడ రండి, గ్రూప్లో పెట్టాలి. రామమ్మ చెప్పింది ఏంటంటే కొంచెం రండమ్మా, చీరలు కనపడాలా? మీ చీరలు చూపించండి. రైట్ బిడ్డ, మీరు వెళ్ళండి, కూర్చోండి. సంతూ రాలేదు తర్వాత. తెల్ల చీర మీరు చెప్పండి. ఒక్క నిమిషం, వెరీ గుడ్. తెల్ల చీర ఇప్పుడు తెల్ల చీర ఎందుకు ఇచ్చిందంట? దేవుడు నాకు అసలు వాటితో బాగా సాక్షి చెప్పాలనుకున్నాను, కానీ తర్వాత చెప్తాను. మీరందరూ తెలిసిన వాళ్ళు సండే కట్టుకు రావాలి, పాట పాడాలి. అదొకటి. మళ్ళీ నేనందరూ సీరియల్కి మనం ఒకటే కలవడం కాదు, అందరూ సత్యంతో కట్టుకు రావాలి. నేను సువార్తలో గుర్తుండాలి కదా, గొప్ప కాదు, దేవుడు కనబడుతుంది. నేను చేయడం గొప్ప కాదు, గర్వంతో సండేలో కట్టుకు రావాలి. అదే 10 వారాలు. తెల్ల చీరలు ఎందుకు ఇచ్చింది చెప్పండి? అరే రే 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 సంతూ రండి, పాటలు పాడాలి అందరు చెప్పండి. తెల్ల చీర ఇవ్వబడిన వాళ్ళందరూ ఏం చేయాలి? మీరు తెల్ల చీర తీసుకున్న వాళ్ళు ఒకసారి రండి, సంతు వచ్చింది కాబట్టి వదిలిపెట్టండి. సంతు వచ్చింది, రండి, సంతుతో మీ గ్రూప్లో కలుపుకోండి. తెల్ల చీర తీసుకున్న వాళ్ళు రండి, మంచిగా మర్యాద ఇవ్వాలి. చెప్పినప్పుడు దానికి గౌరవం అంటారు. తిప్పండి, ఒక్కొక్కసారి ఫోటో దిగండి. అమ్మ వీళ్ళది గట్టిగా చెప్పండి, పొద్దున 8 గంటల వచ్చి పాట పాడాలని గట్టిగా చెప్పమ్మా. 8 గంటలు వచ్చి పాట పాడాలి, దేవుడు సూచించాలి. మీరందరూ తెలిసేదంటే పరిశుద్ధాత్మకే సౌదోసం. అందుకని వచ్చే సంవత్సరం అందరూ తెలిసేదంటే సండే దంటే కట్టరండి. దేవుడు నాకు ఆరోగ్య వాళ్ళు 2 లక్షలు ఖర్చు పెట్టాను. ఇది అంత అందుకు దేవుడు నన్ను ఈ రోజు ఎలా నిలబెట్టాడంటే గొప్పతనం, దేవుడు గొప్పతనం. ఎక్కువగా ఆశవాళ్ళు పోసారు. వచ్చే సంవత్సరం అందరికీ తెలిసేది. నా గురించి ప్రార్థన చేయండి, మా కుటుంబం వాకమనం. సరే, ఈ చిన్న సాధ్యం దేవుడికి నియమించగా ఒకసారి పాడతారని పాడతామని చెప్తారా, పాడమంటారా? పాడతారా? చేతులు పైకి చెప్పాలి. అట్లా ఉంచండి, సిగ్గుపడు. దేవుడు చూస్తాడు. చేతులు పాడతారంట అమ్మ, వారిని దేవుడు దీవించుకోరా. అంటే లోపల మంట పెడుతున్నాం, దేవుడికి ఇస్తాడు. రైట్ అమ్మ, గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. రైట్. రైట్ అమ్మా, అది ఇంకా దాని బాయ్కి ఇవ్వాలి, ఇంకా ఝాన్సీకి ఇవ్వాలి. ఇంకా ఎవరైనా ఇదివరాలు ఉంటే మాకు చెప్పండి, యథావిధిగా యథార్థంగా చెప్పండి వాళ్ళకి. రైట్ అమ్మ, కూర్చోండి. ఇదివరాలు వస్తారు, ఎవరైనా వస్తే వాళ్ళకి ఇద్దాం. రైట్ అమ్మా, మరి పక్కకు వస్తే జరా వేరే కార్యక్రమానికి వెళ్దామమ్మ. నెక్స్ట్ ఆరాధన ఉంది కదా, దాంట్లో కూడా ఉన్నారు. ఇంకా మర్చిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చాలి. ఎదువరాలు ఉన్న మీ ఇంట్లో ఉన్నారా ఎవరైనా ఎదువరాళ్ళు? మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరు? నువ్వు అమ్మ, ఎవరో సీను చేయి చాపుతున్నాడు, ఎవరమ్మా? కవిత వాలసిగో, అట్లా మర్చిపోతాం. అమ్మ కవిత సిస్టర్ వాళ్ళ అమ్మ పేరు విజయలక్ష్మి, పేరు రైట్. రైట్, అలా అడుగు మర్చిపోతాం అన్నమాట. ఎవరు అమ్మ? అమ్మ సాక్ష్యం చెప్పినా ఇస్తా. నేను ఇదివరాలు అడుగుతూ నువ్వు సాక్ష్యం అడుగుతున్నాను. రైట్, ఇంకా ఎవరైనా ఇదివరాలు ఉంటే చెప్పండి, ఓకేనా? గాడ్ బ్లెస్ యు.
ఇప్పుడు మలేష్ చిన్న కోడలు సాక్ష్యం అని 10 సార్లు అడుగుతుంది. జాగ్రత్త వినండి, అవి చెప్తాను. ఒక నిమిషం చెప్పండి. మలేష్ వాళ్ళ చిన్న కోడలేనా మీరు? సాక్ష్యం ఏంటంటే ఊకే నా మనసు ఒకటే కొట్టుకున్నది. పోయిన సంవత్సరం అంతా నువ్వు ఏం చెప్తారు, ఈ సాక్ష్యం అంతా చెప్తారు, నా మనసు కొట్టి కలగదానే దర్శనం దేవుడు చూపిస్తున్నాడు. ఈ సంవత్సరం ఎందుకు సాక్ష్యం చెప్తారు, ఎందుకు చెప్తారు అంటే దేవుడు గత సంవత్సరం నాకు ఎన్నో మస్తు కీడే జరిగింది. ఆపరేషన్స్ అంటే అయినాయి, పిల్లల కోసం నా కోసం అసలు నన్ను మరలా పక్క నుంచి నన్ను దేవుడు లేపాడు. బట్టి దేవుడు నాకు ఎంతగానో కృతజ్ఞతలు తెలిసిన. ఇంకోటి ఏంటంటే దేవుడు 3 రోజులు మొదటి సంవత్సరం 3 రోజులు దర్శించాడు దేవుడు. ఏంటంటే మన సర్వస్సులో అసలు నాకు అర్థమైతే అసలు 3 రోజులు కలర్ లైన్ అట్లనే వచ్చింది. దేవుడు కొంత కూడిక గురించి ప్రేర్ పెట్టింది దేవుడు. అయితే ఏమవుతుందంటే మనము మన సర్వస్సులో అందరూ ప్రేర్ క్రిస్మస్ చేసుకుంటలేదు, మనం చర్చిలో చేసుకుందాము అని అంటే ఫస్ట్ నేను చేస్తాయా, నేను చర్చిలోనే కదా నేను ప్రేయర్ పెట్టిస్తాయా అని నేను అన్నా. అయితే సరే అమ్మా అని ఫస్ట్ రోజు ప్రేయర్. నెక్స్ట్ డే ప్రేయర్ అన్నప్పుడు మా అమ్మగారు అయినారేమో అభికి ఏమన్నా అంటే అభి నువ్వు ఈరోజు ప్రేయర్ పెట్టించుకోవాలి అని అభికి అంటారు. అయితే సరే డాడీ అని అభి అన్నాడు. అయితే 200 ఇవ్వాలి అభి నువ్వు అని అయ్యగారేమో అభికి అన్నాడు. సరే అని నా దగ్గర వచ్చి అభి ఏమన్నాడు, అక్క ఒక 200 ఉంటే ఇవ్వవా అక్క అని అంటే అభి నేను నిన్ననే పెట్టించిన ప్రేయర్, నాకు ₹1 లేదు, అవి ఏమైనా అనుకుంటే 100 రూపాయలనే ఇవ్వక అని అన్నాడు. సరే చూద్దాం అభి అనుకున్నా. అప్పుడే మళ్ళీ వెనుక వచ్చేసింది. నెక్స్ట్ ఏం కలర్ వచ్చిందంటే ప్రేమకు వచ్చింది నాకు కలర్. నేను ప్రేమకు షాప్ వెళ్ళాను, ఇక్కడ నాగార్జున షాప్ వెళ్తుంది. అక్క కొంచెం లిఫ్ట్ ఇవ్వాలంటే అక్క వెంబడి పోతున్నా. అయితే 3 మన సిల్వర్ పైన ఉంది కదా, అవి 2 సిల్వర్ కనిపిస్తున్నాయి. పెద్ద కొండ పైన 2 సిల్వర్ కనిపిస్తున్నాయి. అయితే కవితకి ఏమంటుందంటే ఇగో నీకు ఏమైనా కనిపిస్తుందా అంటే నాకు ఏం కనిపిస్తుంది అంటే అటు చూడు ఒకసారి కొండ పైన 2 చూడు అంటే అవునాక కనిపిస్తుంది. 2 సిల్వర్ ఉన్నాయి. అవి 2 సిల్వర్లు ఇంకా గత సంవత్సరంలో ఇక్కడ అద్భుత కార్యాలు జరుగుతున్నాయని అన్నది. అవునా కానీ అంటే దేవుడు అంత మేలు చేస్తున్నాడు. సంఘం చూడు, ఏ సంఘం కనిపిస్తే ఏ చెట్టు కనిపిస్తే అంత చీకటి ఉంది, 2 సిల్వర్ కనిపిస్తున్నాయి. ఈ రోజు అయితే ఒక పేపర్ వచ్చింది. ఆ పేపర్ అయితే 50 కోట్ల ఎంత వచ్చింది. తర్వాత ఈ పేపర్లు కనిపి మనుషులు కూడా కనిపించాం అని 3 లైన్ల కలగా దేవుడు ప్రేరేపించిండు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు ప్రేమించిండు. అక్కడ నన్ను నాకు 54 కోట్ల 53,000 ఎంతనో వచ్చింది. 54 కోట్ల 53,000 కలర్ వచ్చింది. నాకు అప్పుడు దాకా పేపర్ ఉంటుంది. ఆ తర్వాత పేపర్ సేమ్ బైబుల్ ఇస్తున్నాను. మీకు వచ్చినాయి, మాకు వచ్చినాయి. మలేషియా ఎక్కడ పండుగ ఉంది. అంత జనం రావచ్చు. ఒకటే నిమిషం చెప్పండి, టైం లేదమ్మా. స్తోత్రములండి. అందరూ వచ్చిన పిల్లలకి వందనాలు. మరి ఈ నూతన సంవత్సరం మొదటి వారంలో మన అందరినీ దేవుడు నడిపించిన దాన్ని బట్టి వందనాలు. మరి గడిచిన సంవత్సరం ఆఖరిలో డిసెంబర్లో చాలా శోధన ఎదురైంది. మరి ఎందుకో తెలియదు, మరి ఎంతో శోధన పడుతూ ఉన్నాను. ఇంకో ఈ వారంలో కూడా బాగా జలుబు, దగ్గు, జ్వరము. మరి ఈ శోధన ఎందుకు వచ్చిన సాతాను క్రియలే మరి ఏంటో నాకైతే తెలియదు. చీకటి అనేది నాలో కనిపిస్తూ ఉంది. మరి ఈ చీకటి కలుపుకోవాలని మీరందరూ ప్రార్థించి రాత్రి ఎంతో మరి ఎక్కడో అయ్యింది ప్రాణం. అయితే సిమోన్ అన్న ఏం చేస్తే డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు. నా అన్నం తిన్నాను టాబ్లెట్ వేసుకుందామని అంటే ఎక్కడో ప్రాణం ఎక్కడో నీరసంగా అయిపోతుంది. నువ్వు వెళ్ళకు, మాదే డ్యూటీకి వెళ్ళదని మానిపించేశాను. తర్వాత మరి పాస్టర్ ప్రార్థన చేయించుకున్నాను. మరి ఈవేళ ఈ సండే ఖర్చు వస్తానని అనుకోలేదు. దేవుడు ఎంత గొప్పగా లేపి ఇంట్లో పని చేయించి మళ్ళీ నా తండ్రి ఈ మందిరానికి నడిపించారు. దేవుడికి వందనాలు. నా గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. పాస్టర్ గారు ప్రార్థన చేయమని, మా కుటుంబంలో శోధన కలుపుకోవాలని ప్రార్థన చేయండి. దేవుడి సాక్షి పాడు ఒక నిమిషం.
చిన్న ప్రాంతంలో ప్రభావిలో సాక్ష్యాలు దీవించండి, ఆస్వాదించండి. పరిశుద్ధాత్మతో శక్తితో నింపండి. 54,023 ఎక్కువగా ప్రభావం మీ సంఘాన్ని దీవించడం వేస్తామని చూడండి. ఇద్దరు సాక్ష్యాలు దీవించుకున్నాక పాట వచ్చాక పాస్టర్ మండల ఈ పిల్లలన్నీ ఒక చోట అక్కడ పెట్టు దూరం జరిగేసి నేను క్యాలెండర్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి, ఇంటికి ఒకరు తీసుకోండి. మా సంఘానికి వచ్చే వాళ్ళు అందరూ తీసుకోండి, క్యాలెండర్ తీసుకోండి. మేము పాస్టర్ క్యాలెండర్ ఇస్తాము. క్యాలెండర్ ఇచ్చిన తర్వాత తీసుకోవడం వల్ల మూలలు నిలబడాలి, ఫోటో దిగాలి. ఆ ఫోటో దిగేసి వినండి, ఫోటో దిగిన తర్వాత మీరు ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో కూర్చోవాలి. జాషా వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళ బాబు బర్త్డే, మీకు కేక్ పంపిస్తారు, అది తీసుకొని వెళ్దాం. ఓకేనా? ఎక్కడ తొందరపడద్దు, దయచేసి బయటకు పోవద్దు. నేను చెప్పినట్టు వినండి, అంతే. మాటలు బంద్ చేయండి, చెప్పినట్టు వినండి. మనం ఒక్కరు తినాలా కాస్ట్ రండి. అమ్మా ఒక్కొక్కరు రండి, ఒకటేసారి ఇంటికి రావద్దు. ఒక్కరు వచ్చిన తర్వాత ఇంకొకరు రండి. అవి ఒక్కొక్క రండి. ఫోటో తీసుకున్నా పాప, ఫోటో తీసుకున్నాను. ఇట్లా ఫోటో క్యాలెండర్ తీసుకున్నట్టు తీసుకోవాలి. క్యాలెండర్ అంటే ఏమనుకుంటున్నాం, చాలా అద్భుతమైన పరిచయం. అలా రండి, పేరు పెట్టుకునేవారు రండి, సొంత రండి, ముందు రండి. అక్కడ ఫోటో దిగండి, నిలబడండి. లైట్గా రండి. బలవంతం లేదు, కావాలంటే ఒక్కొక్క రండి, ఒక రండి. ప్రేమ ముగించలేదు, కేక్ కట్ అయిన తర్వాత ప్రేమ ముగింపు. ఫ్యామిలీ దిగితే ఇంకా బెటర్.